పరిశుద్ధ గ్రంథముల నుండి ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగముగా మొదటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుతున్నాం. వారికి సంభవించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వాక్యము. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింప కలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మలను శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగచ్చేను. క్రైస్తవ కుటుంబాలకి, దేవుని నమ్ముకున్నటువంటి పిల్లలకి శోధనల గురించి, బాధల గురించి ఎవరైతే కృంగిపోతున్నారో, ఎవరైతే ఈ శోధన, ఈ బాధను నేను తట్టుకోలేకపోతున్నానని ఆ శోధన చూసి ఇక నా జీవితము అయిపోయిందని ఎవరైతే నిరాశలో, నిస్పృహలోనికి వెళ్ళిపోతున్నారో వారితో దేవుడు ఒక స్పష్టమైనటువంటి మాటను మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి ఆయన తెలియజేసే మాట ఏమిటంటే, శోధన అనేటువంటిది లేక బాధలు అనేటువంటివి సాధారణంగా మనుషులకు కలుగు శోధన, అంతే. అది తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. ఈ శోధన అనేటువంటిది సాధారణముగా సంభవించేటువంటి ఆ శోధన తప్ప మరొకటి మాత్రము కానే కాదు. కనుక క్రైస్తవ జీవితాల్లో మనకి ఈ శోధనలు, ఈ బాధలు వస్తే మనం అనుకుంటున్నాం ఏదో సంభవిస్తుంది, ఏదో జరిగిపోతుంది, ఏదో నా జీవితంలో చేతబడిలో లేకపోతే ఇంకోటో ఏదో అనుకుని మనం అనుకుంటున్నాం. వాటి విషయాల్లో భయపడిపోతున్నాం. మనుషులుగా ఈ లోకములోకి మనం వచ్చిన తర్వాత ఈ లోకములో ఈ ప్రకృతి పరముగా, వాతావరణ పరముగా అనేకమైనటువంటి మార్పులు, ఈ మార్పును బట్టి అనేకమైనటువంటి వ్యాధులు, బాధలు, ఈ భూలోకములో అనేకమైనటువంటి కీటకాలు, అనేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవి మానవుని యొక్క జీవితంలో అనేకమైనటువంటి వ్యాధులకు, అనేకమైన బాధలకు ఇవి మనల్ని గురి చేస్తున్నాయి. కొన్ని అంటువ్యాధులుగా వస్తున్నాయి, శుభ్రత సరిగ్గా లేకపోవటం బట్టి. కొన్ని తినే ఆహారం బట్టి వస్తున్నాయి. కొన్ని తల్లిదండ్రులు బట్టి జన్యుపరముగా రకరకాలుగా మన మీదకి ఈ వ్యాధులు అనేవి వస్తున్నాయి. కనుక ఈ వ్యాధులు అనేటువంటివి ఎలాంటివి అని చెబుతున్నాడంటే సాధారణమైనవే. ఇవి సాధారణంగా మనుషుల మీదకి వచ్చేటువంటి శోధన తప్ప మరొకటి మాత్రము కానే కాదు అనే విషయాన్ని మనం గుర్తించి భయపడవద్దు. ఎందుకనంటే శోధన తప్పించుట అది దేవుని వశము. నువ్వు శోధనలో ఉండగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు సహాయమును చేస్తాడు. ఖచ్చితంగా నీకు దేవుడు సహాయమును చేస్తాడనే విషయాన్ని మనం ఎవరు మర్చిపోవద్దు. ఆ తరువాత మనం ఆ రెండో భాగాన్ని మనం చూస్తే, దేవుడు నమ్మదగినవాడు. నీకు ఎలాంటి శోధనలు నీకు వస్తున్నప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి రావాలి అంటే దేవుని దగ్గరికి రండి. నమ్ముట నీ వంతు అయితే నమ్మువానికి దేవుడు సమస్తాన్ని సాధ్యం చేస్తాడు. నీ శోధన దేవుడు తీసివేస్తాడు. నీ కన్నీరు దేవుడు తొలగిస్తాడు, తుడిసివేస్తాడు. నీకున్నటువంటి భయం ఏదైతే ఉందో ఆ శోధన బట్టి దాన్ని దేవుడు తీసివేస్తాడు. కృంగిన నిన్ను దేవుడు పైకి లేవనెత్తుతాడు అనేటువంటి ఒక నమ్మికతో దేవుని పిల్లలుగా ఆయన పాదాల దగ్గర ఉండండి. అంతే తప్ప నీకు శోధన వచ్చిందని చెప్పేసి మరొక స్థలానికి నువ్వు వెళ్ళొద్దు. నీ దేవుని కంటే ఏవి గొప్పవి కాదు. నీ దేవుని కంటే ఏది నీకు ప్రేమించి నీకు సహాయమును
చేసేదేమీ లేదు. నీ దేవుడు అత్యున్నతమైన వాడు, ఈ లోకములో ఉన్న వారందరికంటే గొప్పవాడు, పూజనీయుడు, ఉన్నతమైన వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి మనందరము కూడా చేయాల్సింది ఏమిటంటే, నీకు ఏ శోధన ఏ బాధ ఉన్నప్పటికీ కూడా ఆ శోధన నుండి దేవుడు నన్ను తప్పిస్తాడు అనేటువంటి ఒక నమ్మితో నీవు ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయమును దయచేస్తాడు. అందుకన్నాడు దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మలను శోధింపనివ్వడు. ఒకవేళ సాతానుకు అప్పగించిన లేకపోతే అనేకమైన శోధనలు మన మీదకు వచ్చినా దేవుడు అంటున్నాడు కదా, నీవు నా బిడ్డో కనుక నిన్ను ఎక్కువగా శోధించి నిన్ను బాధ పెట్టడానికి నేను ఎవరి చేతికి నేను అప్పగించను, ఏ మరణానికి అప్పగించను, ఏ వ్యాధికి అప్పగించను, ఏది నిన్ను నా చేతుల నుండి అపహరించుకుపోవటానికి నేను దేనికి అవకాశం ఇవ్వను. నీవు నా బిడ్డవి. నేను ఒకవేళ సరి చేసుకోవటానికి లేకపోతే నిన్ను గద్దించి నేను ఒక సరైనటువంటి క్రమశిక్షణ పెట్టడానికి కొన్ని శోధనలకు నేను నిన్ను అప్పగించవచ్చేమో, కానీ ఆ శోధన నీ మీద పెత్తనం చేయటానికి, ఆ శోధన నిన్ను ఏదైనా హాని చేయటానికి మాత్రం నేను ఒప్పుకునేవాడిని కాదు. మనం దిగులు పడొద్దు. శోధన ఏదో వచ్చిందని దిగులు పడవద్దు. దేవుడు నమ్మదగిన వాడు, నువ్వు ఆయన చేతుల్లో ఉన్నావు. నీ పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా దాన్ని సరిచేయగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే అని చెప్పేసి గ్రహించండి, తెలుసుకోండి. ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకోండి. ప్రభు తగిన కాలంలో తప్పకుండా నీకు సహాయమును దేవుడు దయచేస్తారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఉదాహరణకి మనం చూస్తే, యోబుని సాతాను చేతికి తన కుటుంబాన్ని అంతటిని అప్పగించాడు. యోబుతో సహా తనకు కలిగిన అంతటిని ఎవరి చేతికి అప్పగించాడు? సాతాను చేతికి అప్పగించాడు. కానీ అతని ప్రాణం మీద మాత్రం నీకు ఏ అధికారము లేదు. చూసారా? నువ్వు శోధించు, అతను ఏమైనా చేయి, కానీ అతని ప్రాణం తీసే అధికారం నేను నీకు ఇవ్వట్లేదు. అతని ప్రాణం అలాగే ఉండాల్సిందే. అది నా బిడ్డ యొక్క ప్రాణం. చూసారా? దేవుడు తన పిల్లల యొక్క జీవితాలలో ఎంత భద్రత. ప్రభు అంటాడు కదా, నా బిడ్డలను ఎవరైనా ముట్టుకుంటే నా కనుగుడ్డు ముట్టుకున్నట్లే. అంత భద్రత కలిగిన వాడు, అంతగా తన బిడ్డలను దివారాత్రులు కాపాడుకునేటువంటి వాడు. ఒకవేళ తల్లి అయినా మర్చిపోతుందేమో, లేకపోతే ఒక యవనస్తురాలు తన వడ్డానమును మర్చిపోతుందేమో, కానీ దేవుడు మర్చిపోయేవాడు కాదు. మర్చిపోతారా? మర్చిపోయేవాడు కాదు మన ప్రభు. మంచివాడు, నమ్మదగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ప్రభు ఏమని చెప్తున్నాడు అని మనం చూసినట్లయితే, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మలను శోధింపనీయుడు. ఎంతకంటే? మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా మిమ్మలను. మనం అనుకుంటున్నాం ఇంత శోధన నేను భరించలేకపోతున్నాను, కానీ ప్రభు అన్నాడు, మీరు ఎంత భరించగలరో అంతే నేను మీకు శోధనను అప్పగిస్తాను, కలుగు చేస్తాను. లేకపోతే అపవాది కూడా అంతవరకే, నా పరిధిని దాటి ఎవరు నీకే హాని చేయటానికి వీలు లేకుండా నేను నీకు సహాయమును చేస్తాను అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ తరువాత కిందకు వచ్చేసరికి అంటాడు, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కూడా దేవుడే. అబ్బా, ఎంత మంచి ప్రేమ చూడండి. దేవుడు అంటున్నాడు, శోధనతో పాటు కూడా దేవుడు ఏమేస్తాడంట? దేవుడు ఏం చేస్తాడన్నాడు? తప్పించుకునేటువంటి మార్గమును కూడా ఎవరిస్తాడు? అంతే, దేవుడు ఇస్తాడు. మన జ్ఞానం కాదు ఇది. మరలా నీవు ఆ సమస్యలో పడి, ఆ బాధలో పడి, ఒకవేళ దుఃఖపడుతున్నప్పుడు దాన్ని తొడవలసిన బాధ్యత, ఓదార్చవలసిన బాధ్యత. మన పిల్లల్ని ఎప్పుడైనా మనం కోపం వచ్చి కొడితే మళ్ళీ వాళ్ళని ఓదార్చే బాధ్యత ఎవరిది? మనమే ఎత్తుకుంటాంగా, మనమే వాళ్ళని ఓదార్స్తాం కదా. మనమే ఏం చేస్తాం? వాళ్ళని మళ్ళా వాళ్ళకి ఇష్టమైనది ఏదో వాళ్ళు తినేదాకా వాళ్ళకి పెడుతూనే బ్రతిమలాడుతూనే ఎలా ఉంటామో అట్లా దేవుడు మన పక్షానంట. ఒకవేళ శోధన బాధలు అనేవి మన మీదకి వచ్చినప్పటికీ కూడా ఆ శోధనలో మనం ఒకవేళ కృంగిపోతూ బాధపడుతున్నప్పుడు ప్రభు అంట ఏం చేస్తాడో తెలుసా అండి? మనకు ఒక మార్గాన్ని దేవుడే చూపిస్తాడంట. అది నీ కుటుంబానికి ఈ మాటలో
ఒక క్రైస్తవ విశ్వాసగా ఉన్న నీకు చాలా ఆదరణ కలిగించాలని ఈ విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎందుకనంటే మనం చాలాసార్లు ఈ శోధనలో నుండి, ఈ బాధల నుండి, ఈ కన్నీటిలో నుండి మన ప్రయాణం సాగుతుంది, మన విశ్వాసం కొనసాగుతుంది, మన భక్తి భావాలు వెళుతున్నాయి. మనం అనుకుంటున్నాం ఈ శోధనలు, బాధలు దేవుని దగ్గరికి వస్తే పోతాయి అనుకున్నాం, లేకపోతే దేవుని నమ్ముకుంటే పోతాయి అనుకున్నాం. దేవుళ్ళకి వచ్చిన తర్వాత కూడా నా బాధలు ఎలాగే మిగిలిపోతున్నాయి మనం అనుకుంటున్నాం. కానీ ఈ బాధలలో దేవుడు నీ పక్షాన ఎంతగా ఉన్నాడు అనేది మనం గ్రహించాలి. నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో మనం గ్రహించాలి. ఎంతగా దేవుడు నీ కొరకు ఈ శోధని తప్పించడానికి ఒక మార్గాన్ని దేవుడు నీ కొరకు ఏర్పాటు చేస్తున్నాడు మనం గ్రహించాలని నేను ఈ విషయాలను మీ ముందుకు తీసుకొస్తున్నానని నేను మీకు తెలియజేస్తున్నాను. జరిగినటువంటి ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒక వ్యక్తి ఒక మిల్లులో ఉద్యోగం చేస్తున్నాడు. ఒకరోజు అతని మేనేజర్ పిలిచి చేతిలో అతని నెల కష్టార్జితమంత జీతాన్ని పెట్టి, రేపటి నుంచి నీవు ఈ ఉద్యోగానికి రావాల్సిన అవసరం లేదని అతనికి చెప్పేసరికి ఆ వ్యక్తి ఏం మాట్లాడాలో, ఏం చేయాలో అర్థం కాక అలాగే నిలిచిండిపోయాడు. ఆ నిలిచిండిపోయి తర్వాత అంటున్నాడు, ఏంటయ్యా, కనీసం కొన్ని రోజులు ముందుగానైనా నేను నిన్ను తీసేస్తున్నాను అని నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా అకస్మాత్తుగా ఉద్యోగము నుండి తీసేస్తే ఎలా అని ప్రశ్నించాడు. ఆయన ఎప్పుడైతే ప్రశ్నించాడో అప్పుడు ఆ యజమానుడు అంటున్నాడు, ఇప్పుడు నీ అవసరం మాకు లేదు, ఇక రేపటి నుంచి నీవు రావద్దని ఖచ్చితంగా ఆయన పంపించాడు. ఇక చేసేదేమీ లేక, అదేమి ప్రభుత్వ ఉద్యోగం కాదు, మరొకటి కాదు, అది యజమానుడు ఉండమంటే ఉండాలి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. ఇక ఏం చేయలేక ఆయన చెప్పినటువంటి మాటను బట్టి చాలా దిగులుతో, చాలా బాధతో తన ఇంటికి వచ్చాడు. తన ఇంటికి ఎప్పుడైతే ఆయన వచ్చాడో భర్తను చూసి భార్య అంటుంది, ఏమైందండి, ఈరోజు ఇంత దిగులుగా, ఇంత బాధతో నీవు ఇంటికి వచ్చావు, ఏమైనా జరిగిందా, లేక ఎవరైనా ఏదైనా చేశారా, ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు అని తన భార్య తన యొక్క ఆ స్థితిని గమనించి భార్య ఏం చేస్తుందంటే ఆయన్ని అడుగుతుంది. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు, ఇక రేపటి నుంచి నన్ను ఉద్యోగానికి రావద్దన్నారని ఎంతో బాధతో, దుఃఖముతో ఆయన ఏం చేసిపోయాడంటే తన భార్యకు ఆ విషయాన్ని చెప్పాడు. చాలా దుఃఖముతో, బాధతో ఆ విషయాన్ని చెప్పాడు. భార్య కూడా బాధపడి, ఏం పర్వాలేదులేండి, మనకేమీ పర్వాలేదు, బాధపడకండి, ఉద్యోగం పోయినా ఒకవేళ మనుషులు మనలను విడిచిపెట్టేసిన, లేకపోతే వారి అవసరత తీరిపోయిన తర్వాత మాకు అవసరం లేదని మనలను త్రోసేసిన దేవుడు అనేవారు మనకున్నాడు. మనం దేవుడిని నమ్ముకున్నాం కదా, ప్రభు మనకు తప్పకుండా మనకు సహాయమును చేస్తాడు. ఆయన నమ్మదగిన వాడు, అన్యాయం చేసేవాడు కాదు కదా. ఖచ్చితంగా మనకు వేరే మార్గం ఏదో దేవుడు మనకు తెరుస్తాడు. రండి, మనం వెళ్ళి భోజనం చేసి మనం దేవుని దగ్గర ప్రార్థనలు మనం చేసుకుందాం. ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు కదా. మనం దేవుడిని నమ్ముకున్నాం. ఇలాంటి శోధనలు, ఇలాంటి బాధలు వచ్చినప్పుడు తప్పించుకోవటానికి కూడా ఒక మార్గాన్ని దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు కదా. ఇప్పుడు ఈ మార్గంలో నుంచి ఏ మార్గంలోకి మనకు వెళ్ళాలో ఆయనే మనకు దిక్కు, ఆయనే మనకు మార్గము. అందుకు మనం ఏం చేయాలంటే, మనకు ఒక మార్గమును చూపించే దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే, మన సమస్యను, మన బాధ, మన చింత ఏదైతే ఉందో అది తీసుకువెళ్ళి దేవుని దగ్గర పెడదాం. మన ప్రార్థనలు చేద్దాం. ఇద్దరు ముగ్గురు కూడి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు అక్కడ ఉండి దేవుడు వారి ప్రార్థన విని దేవుడు సహాయమును
ఖచ్చితంగా చేస్తాడు. కనుక సమస్య వచ్చినప్పుడు కృంగిపోకుండా మనం ఏం చేయాలంటే, దేవుని కలిగిన మనము, ప్రభు నమ్ముకున్న మనము, విశ్వాసంతో ఉన్నటువంటి మనం ఏం చేయాలంటే, ప్రభు యొక్క పాదాల దగ్గరికి మనం వెళ్ళాలి, ప్రభు పాదాల మీద పడాలి. ప్రభు పాదాల దగ్గర మనం ఏం చేయాలంటే, మన సమస్య ఎలాంటిదో అది దేవునికి అప్పగించాలి. అంటాడు కదా, నీ భారము యెహోవా మీద మోపము, అప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడు. మన భారాలు ఉన్నాయి, ఆర్థిక భారాలు ఉన్నాయి, గృహ భారాలు ఉన్నాయి, అనారోగ్య భారాలు ఉన్నాయి, బిడ్డలు లేని భారాలు ఉన్నాయి, బిడ్డలు ఉన్న మాట వినని భారాలు ఉన్నాయి. మన పిల్లలకు సరైనటువంటి వివాహాలు సెట్ కాక, వారికి బిడ్డలు లేక, వారికి సరైన ఉద్యోగాలు లేక అనేకమైన ఇబ్బందులు మన జీవితాల్లో ఉంటున్నాయి. అనారోగ్యాలు ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. లేకపోతే మనం ఏది చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నావు, లేకపోతే వ్యవసాయాలు చేస్తున్నా, ఇంకొక పనికి వెళుతున్నా, ఏది మనకు కలిసినటువంటి పరిస్థితులు, అనేకమైనటువంటి బాధలు మన జీవితాలు చుట్టుముడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో మనం కృంగిపోయి మనం ఏమి చేయలేం. ప్రతి జీవికి ఆయన గుప్పిళ్ళు విప్పి ప్రతి చిన్న జీవిని దేవుడు ఏం చేస్తున్నాడు అనమాట, వాటికి ఆహారం ఇచ్చి పోషిస్తున్నాడు. ప్రతి చిన్నవారికి ఒకవేళ రోజుకి లక్షలు, వేలు, కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళు ఉండొచ్చు. రోజుకి కనీసం తినటానికి తిండి కూడా లేనివారు ఆ దినముకు ఆ దినము సంపాదించుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఆ దినము కూడా కష్టపడుతున్నప్పటికి కూడా ఏమీ దొరకనటువంటి వారు, నిరాశ నిస్పృహలో ఉండేటువంటి వారు కూడా చాలామంది ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితులు మన యొక్క జీవితాల్లో మనం చాలామందివి ఈ మార్గాలలో, ఈ నిరాశలో, ఈ నిస్పృహలలో మన జీవితం కొన్ని సంవత్సరాల ప్రయాణము సాగుతుంది. ఈ అనుభవాలు మనందరికీ తెలుసు. ఈ అనుభవాల్లో గుండా మనం వెళ్ళాం. ఈ అనుభవాలు మన జీవితాల్లో, రేపు అప్పులు వాళ్ళు వస్తే రేపు నా పిల్లలకు భోజనం ఏంటి, రేపటి గురించినటువంటి పరిస్థితులు ఏంటి అనే ఆలోచనలో కూడా వెళ్ళాం. లేకపోతే ఈరోజు మన జీవితాల్లో ఒకవేళ సమృద్ధి అనేది ఉండొచ్చేమో, కానీ ఈ ప్రయాణంలో కూడా వెళ్ళే మనం ఆ స్థితికి మనము చేరుకున్నాం. కనుక సమస్య అనేటువంటిది నీ జీవితంలో నీ భవిష్యత్తుకి ముగింపుగా కాదు, కానీ ఒక నిరాశ నిస్పృహ అనేటువంటిది, ఒక చీకటి బాధ అనేటువంటిది నీ జీవితానికి ఒక ముగింపు కాదు, కానీ ఆ జీవితాన్ని ఎలా కొనసాగించాలో, దాన్ని ఎలాగో నువ్వు ముందుకు తీసుకువెళ్ళాలో అనేటువంటిది నీకు ఆలోచనను, జ్ఞానాన్ని, తెలివినిచ్చేవాడు ప్రభు అయినా. ఒక దిక్కు మూయబడితే మరొక దిక్కు దేవునికి ఇస్తాడు, తెరుస్తాడు. ఒక దిక్కులో ఒకవేళ నీకు ఏ సహాయం దొరకపోతే మరొక సహాయమును దేవుడు, మరొక దిక్కు నుండి దేవుడు నీకు సహాయమును దేవుడు అందిస్తాడు. ఉదాహరణ చూస్తే ఏలియాకు కరువు కాలములో కాకోకులతో దేవుడేమి ఇచ్చాడు, ఆహారాన్ని ఇచ్చాడు. అక్కడ సమయం అయిపోయింది, అక్కడ కాలం అయిపోయింది. తర్వాత మళ్ళీ దేవుడు ఎక్కడ తీసుకువెళ్ళాడు, మళ్ళీ సారేపతి అనే ఊరికి మళ్ళీ అక్కడ తీసుకువెళ్ళాడు. అక్కడ మళ్ళీ ఆ ఇంట్లో దేవుడు ఆయనకి భోజన ఆహారాన్ని దేవుడు సిద్ధం చేశాడు. కరువు కాలంలోనే. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, నిన్ను పోషించేవాడు నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. నీకు ఒక మార్గాన్ని దేవుడు తెరుస్తున్నాడు, నీకు ఒక మార్గాన్ని దేవుడు తెరాలం చేస్తున్నాడు. నువ్వు సమస్యలో ఉండి నువ్వు అనుకుంటున్నావు, నువ్వు బాధల్లో ఉండి నువ్వు అనుకుంటున్నావు, నా సమస్యలు, నా బాధలు ఎలా ఉన్నాయి, నా కష్టాలు ఎలా ఉన్నాయి, నాకు ఎవరు సహాయమును చేస్తారు, బాధపడుతున్నావు, నువ్వు దిగులు పడుతున్నావు. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నాకు నా తల్లిదండ్రులు సహాయం చేయట్లేదు, నా అన్నదమ్ములు సహాయం చేయట్లేదు, నా స్నేహితులు చేయట్లేదు, నా బంధువులు ఎంతమంది ఉండి ఎవరు నాకు సహాయము చేయట్లేదని మనం వాళ్ళ వైపు, వీళ్ళ వైపు, మనుషుల వైపు చూస్తున్నాం. కానీ మనం ఎవరి వైపు చూడలేదంటే దేవుని వైపు చూడలేదు. ఆయన నీవు నశించడం ఆయనకి ఇష్టం లేక పరలోకాన్ని విడిచిపెట్టాడు, ధనాన్ని విడిచిపెట్టాడు, సుఖాన్ని విడిచిపెట్టాడు. నేను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళటానికి తన సర్వస్వాన్ని ఆయన మన కొరకు ఆయన దారిపోసిన ఒక మంచి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయన నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు, మాట తప్పేవాడు కాదు ఆయన. ఇలాంటి ఒక మంచి దేవుని మనం కలిగిన తర్వాత శోధన బాధలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, శోధనను తప్పించుట అది దేవుని వశము. బాధలు తప్పించడం దేవుని వశంలో ఉంది. నీకు శోధన బాధలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు, నువ్వు బాధపడవద్దు.
ఆ శోధన బాధ నీ జీవితంలో ఒకవేళ నేను భరించలేనటువంటి పరిస్థితి అయినప్పుడు భరించగలిగే దేవుడు ఉన్నాడు, మోయగలిగే దేవుడు ఉన్నాడు, దాని నుంచి విడిపించే దేవుడు ఉన్నాడని మర్చిపోకుండా వెంటనే మనం ఏం చేయాలంటే నీ బరువు బాధ్యతలు ఏవైతున్నాయో నీవు ఆయనకి ప్రార్థన విజ్ఞాపములతో ప్రతి విన్నపములు దేవునికి తెలియచేయండి. అడగండి, అడుగుడి మీకు ఇవ్వడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. వెదుకు వారికి, తట్టు వారికి దేవుడు తప్పకుండా తన సహాయమును దేవుడు అందిస్తాడు. రక్షింప నేర్కున్నట్లు యెహోవా హస్తము కురుసు కాదు, విననేరకయున్నట్లు ఆయన చెవులు మందము కాదు కనుక కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి నీ జీవితంలో. ఇక నా బ్రతుకు ఇదే, నాకంటే చిన్నవాళ్ళు చాలామంది ప్రయోజకులు అయిపోతున్నారు, గొప్పవారు అయిపోతున్నారు, అన్నీ సంపాదించుకుంటున్నాడు, నేనేంటి ఇలా ఉన్నాను అని నువ్వు మోసాలు చేయటానికో, దగా చేయటానికో, ఇంకోటి చేయటానికి మనకు అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు రోషము కలిగిన వాడు. నేను భిక్షమెత్తనివాడు, ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపునివ్వడు. దేవుడు నిన్ను దరిద్రుడిగా ఉండనివ్వడు. నీకు ఏమి కావాలో దేవుడు సిద్ధపరిచాడు, అది నీకు తగిన కాలంలో దేవునికి సహాయమును దయచేస్తాడు. అది నువ్వు నమ్మితే దేవుడు సహాయం చేస్తాడని మనం దేవుని పాదాల దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలి? ప్రార్థన మనం చేయాలి. ఈ కుటుంబం కూడా మరి ఉద్యోగం పోయినప్పుడు నిరాశలో, నిస్పృహలో, అదొక చీకటి అనొచ్చు, అదొక భయంకరమైనటువంటి పరిస్థితులు అనొచ్చు. దావీదు కూడా అంటాడు కదా, గాఢంధకారపు లోయలలో నేను సంచరించను దేనికి. అది క్రైస్తవ జీవితాల్లో బాధలో, కష్టాలు, అవమానాలు, ప్రయాణం జరుగుద్ది. మన చుట్టూ శత్రువులు ఉంటారు, మనమంటే ఇష్టపడిన వారు, మన మీద రకరకాల కుట్రలు పడినవారు, మనం రకరకాలుగా వేధించి బాధించేటువంటి వారు అనేక మంది ఉంటారు. కానీ మనం ఎవరికి భయపడవద్దు. ఎందుకని అంటే దేవుడు నీకు ఒక రక్షణ కోటగా ఉన్నాడు. ఆయన తన రెక్కలతో ఆయన నిన్ను కప్పుతాడు. వేటకాని ఉరిలో నుండి, నాశనకరమైన తెగుళ్ళలో నుండి దేవుడు నిన్ను, నీ పిల్లలను తప్పిస్తాడు. పక్కన 1000 మంది పడినా, కుడిపక్క 10,000 మంది కూలినా అపాయముని యొద్దకు రాకుండా దేవునికి సహాయమును దయచేస్తాడు. ఒకవేళ నీవు సముద్రములో విసిరివేయబడిన యోనాకు దేవుడు రక్షణ మార్గమును దేవుడు ఇచ్చినట్లు దేవునికి రక్షణ దేవుడు ఇస్తాడు. ఎక్కడైనా ఇస్తాడు. అగ్నిగుణములు ఇవ్వలేదా వాళ్ళకి? సింహం బోల్లో దేవుడు ఇవ్వలేదా? దేవుడు ఇస్తాడు. అరణ్యములో దేవుడు వారికి ఆహారమును ఇవ్వలేదా? ఎడారిలో దేవుడు ఆహారం ఇవ్వలేదా? దేవుడు ఇస్తాడు. నీ జీవితంలో దేవుడు నమ్మదగిన వాడని ఎప్పుడైతే నీ కష్టాల్లో, బాధలో నమ్మిన దేవుని పాదాలు పట్టుకుని కన్నీటితో, విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేస్తావో తగిన కాలములో నీ ప్రార్థన నీకు సమాధానం తెచ్చిపెడుతుంది. తగిన కాలమందు నీ ప్రార్థన నీ సమస్యలకు ముగింపుని కలుగు చేస్తుంది. నీ హృదయం నిండా ఆనందాన్ని, సంతోషాన్ని ఖచ్చితంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇలాంటి ఒక ప్రార్థన సహవాసాన్ని మనం విడిచిపెట్టవద్దు. ప్రార్థన మనకు విజయాన్ని ఇస్తుంది, ప్రార్థన మనకు బలాన్ని ఇస్తుంది, ప్రార్థన మనకు ఓడిపోకుండా అది మనల్ని ముందుకి తీసుకువెళ్తుంది. ప్రార్థన అనేటువంటిది నీవు నాటబడిన చెట్టు కూలిపోకుండా అది నిలబెడుతుంటుంది. కనుక ప్రార్థనతో నాటబడినటువంటి ఏ చెట్టు అయినా అది పెళ్ళగించబడటము అసాధ్యము. మనం పాటలు పాడుతాం, పదే పదే మనం దీనిని ఆలోచిస్తాం, కానీ ఆ విధంగా మనం ప్రవర్తించలేం. మనకు బాధలు వచ్చేసరికి, కష్టాలు వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే ప్రభు వాక్యాన్ని, ఆయన సహవాసాన్ని మనం మర్చిపోతాం. మనం మర్చిపోయి మనం ఏం చేస్తామంటే దేవుని కంటే లోకాన్ని, లోకములో ఉన్న మనుషుల్ని, లోకములో ఉన్న అనేకమైన వాటిని మనం ఏం చేస్తాం? నమ్ముతాం. వాటికి ఇచ్చే ప్రాధాన్యత లోకరక్షకుడైన దేవునికి మనం ఇవ్వలేకపోతున్నాం. వాటికిచ్చే ప్రాధాన్యత ఎవరికి ఇవ్వలేకపోతున్నాం అంటే దేవునికి ఇవ్వలేకపోతున్నాం. నమ్మండి ప్రభువుని, దేవుని దగ్గర పెట్టండి. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయమును తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. కనుక ఒక నిరాశతో, నిస్పృహతో ఉద్యోగం పోయి తన భర్త తన దగ్గరికి వచ్చినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు ప్రభు నమ్మదగిన వాడు, ఆయన న్యాయం చేస్తాడు. ఖచ్చితంగా మనకు వేరే మార్గాన్ని దేవుడు తెరుస్తాడు. రండి మనిద్దరం కలిసి మనం ఏం చేయాలి? మనం ప్రార్థన చేద్దామని వారిద్దరు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి, నీ ఉద్యోగం పోయింది, ఏం పర్వాలేదు, నేను నీకున్నాను. నీకు ఇంటి దగ్గర ఒక చిన్న ఖాళీ స్థలమే ఉంది కదా, ఆ ఖాళీ స్థలంలో
ఒక వాటర్ని నువ్వు దాన్ని చక్కగా స్టార్ట్ చేసుకో అని ప్రభు అంట ఆయనకు ఒక చిన్న ఆ ప్రార్థనలో దేవుడు ఆయనకి ఆలోచనను దేవుడిచ్చి ఆయనతో మాట్లాడాడంట. వాడు వెంటనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారముగా దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ ఆలోచనను వారు నెరవేర్చడానికి వారు ఏం చేశారంటే ఇంటి దగ్గర ఒక చిన్న వాటర్ని వాళ్ళు ప్రారంభించారు. వారు అనుకోవచ్చు, నేను ఉద్యోగం చేస్తున్నాను, నా పిల్లలకి నా కుటుంబానికి ఏం పర్వాలేదు, నేను ఈ విధంగా నా యొక్క జీవితం వర్తిల్లుతుంది అని వారు అనుకోవచ్చు. ఉద్యోగం వాళ్ళకి ధైర్యంగా ఉండవచ్చు, ఉద్యోగమే వారి యొక్క కుటుంబాన్ని పోషణ అనుకోవచ్చు, ఉద్యోగమే నా పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇస్తుంది అనుకోవచ్చు. కానీ ఊహించిన విధముగా ఏం జరిగింది, ఆ భవిష్యత్తునిచ్చేటువంటి ఆధారపడినటువంటి వారికి బలమునిచ్చేటువంటి ఆ ఉద్యోగమే పోయింది. ఇప్పుడు వాళ్ళు దేవుడు చెప్పిన మార్గంలో ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది, చిన్న వాటలు పెట్టుకోవాల్సి వచ్చింది. ఆవిడ కలలో కూడా అనుకోకపోవచ్చు, నేనేంటి వాటలు పెట్టుకోవటం, నేనేంటి పరిస్థితి వాళ్ళు అనుకోకపోవచ్చు. వాళ్ళ ఆలోచనలోకి లేదు, అసలు ఎలాంటి పరిస్థితి నా జీవితంలో వస్తుందని కూడా వారు ఎప్పుడు కూడా అనుకోకపోవచ్చు. చాలామంది యొక్క జీవితాలు ఇలాగే ఉండొచ్చు, నాకేంట్లే అనేటువంటి పరిస్థితి ఉండొచ్చు, నేను మంచిగా ఉన్నాను కదా అని మనం అనుకునే పరిస్థితులు ఉండొచ్చు. ఎందుకనంటే బళ్ళు అవుతాయి, వాళ్ళు అవుతాయి. ఎప్పుడు మన పరిస్థితులు ఎలా జరగబడతాయో, ఎప్పుడు మన పరిస్థితులు ఏ విధంగా ముగించబడతాయో మనకి ఎవరికి తెలియదు. అందుకే దేవుని యొక్క చిత్తములో, దేవుని ఆలోచనలో, దేవుని యొక్క నడిపింపులో కానీ మనం ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయమును దయచేస్తారు అని చెప్పి నేను మీ అందరికి కూడా ప్రభుపక్షముగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే వారు దేవుని యొక్క ఆలోచనలకు వచ్చారో దానిలో ఒక చిన్న వాటర్లు కట్టుకున్నారంట. ఆ వాటర్ల కంటే ఏం పేరు పెట్టాలో కూడా దేవుడు చెప్పాడంట. ఆ వాటర్లకి ఏం పేరు పెట్టాలో చెప్పాడంట. ఆ వాటర్లకి ఏం పేరు పెట్టాలంటే విల్సను అనేటువంటి పేరుని దానికి పెట్టండి, విల్సన్ అటువంటి పేరుని దానికి పెట్టండి. విల్సన్ అంటే ఆయన పేరే, దానికి ఆ పేరు పెట్టండి దేవుడు చెప్పాడు. దేవుడు చాలాసార్లు చెప్తున్నాడు, మీరు ఈ ఊరు వెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, నేను చెప్పినట్లుగా మీరు చేస్తే నేను మిమ్మల్ని దీవిస్తాను. ఆ విధంగా అనేక మంది వారి ఉద్యోగాలను, వారి సొంత ఊళ్ళను, అనేకమైన వాటిని విడిచిపెట్టి వారు ఆయా ప్రాంతాల్లో, ఆయా స్థలాల్లో వారు ఏం చేస్తున్నారంటే దేవునికి లోబడి పనిచేయటం బట్టి దేవుడు వారిని ఉన్నతముగా దేవుడు వారిని ఆస్వాదించడం జరుగుతూ వస్తుంది. అట్లాగే ఇతను కూడా ఏం చేశారంటే అతడు దేవునికి ఆయన మాటకు వారు లోబడ్డారు. దేవుడు చెప్పినట్లుగా వారు చిన్న వాటర్లు వారు ప్రారంభించారు. దేవుడు చెప్పినట్లుగానే దానికి ఒక పేరును కూడా వారు పెట్టారు. ఆ పేరు పెట్టిన తరువాత వారు రోజు కష్టపడుతుండగా ఆ వ్యాపారమును దేవుని యొక్క మహాకృపలో అది 30 దంతులుగా 60 అది అభివృద్ధిలోకి వెళుతుంది. ఎందుకనంటే మంచి నేలలో పడిన విత్తనము అది ఏమవుతుంది, అది 100 60 30 అది ఫలిస్తుంది, ఖచ్చితంగా ఫలిస్తుంది. ఎవరైతే దేవుని మార్గంలోకి వస్తారో, ఎవరైతే దేవునికి లోబడుతూ ఉంటారో, ఎవరైతే దేవుని మీద ఆశ కలిగి ఉంటారో, దేవుడు కార్యాలు చేస్తాడని నమ్ముతూ ఉంటారో, దేవుడు ఖచ్చితంగా వారి పక్షాన దేవుడు కార్యాలని ఖచ్చితంగా చేస్తాడు. ఆయన ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు, కష్టపెట్టేవాడు కాదు, త్రోసివేసేవాడు కాదు. తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు సహాయమును ఆయన చేస్తాడు. ధారాళముగా నేను వారికి సహాయమును చేస్తానని ప్రభువు చెబుతున్నటువంటి గొప్ప మాట. ఎప్పుడైతే వారు ఆ విధముగా దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడి వారి యొక్క వాటలను చక్కగా వారు కొనసాగిస్తున్నారో ఆ వాటలు చాలా సక్సెస్ అయ్యి దేవుని మహాకృపలో ఆ వ్యాపారం ఏమైందంటే గొప్పగా దీవించబడింది. ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు అంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఆ రాష్ట్రాల్లో వాడు ఏం చేస్తున్నారో తెలుసండి, పెద్ద వాటర్ల బ్రాంచ్లు వారు తెరవడం జరిగిందంట. దేశమంతా కాదు, ఆ దేశంలోనే కాదు, లేకపోతే వారి రాష్ట్రంలోనే కాదు, వారు విదేశాల్లో కూడా వారు వాటర్ని బ్రాంచ్లు తెరిచారంట. దేవుడు ఎంత కృప ఇచ్చాడు చూడండి. ఇది నిజంగా జరిగినటువంటి స్టోరీ. ఇది ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన జీవితాల్లో దేవుడు నమ్మదగినవాడు. ఒక శోధన అనేటువంటిది నీ జీవితాన్ని కృంగదీసేదిగా ఉండొచ్చు. ఒక బాధ అనేటువంటిది నీ జీవితంలో ఒక అయోమయాన్ని, పరిస్థితులను కలుగు చేసేది ఉండొచ్చు. ఒక శ్రమ లేకపోతే ఒక బాధ అనేటువంటిది నువ్వు ఎటు వెళ్ళాలో తెలియక కాలు అన్నటువంటి పరిస్థితిని కలిగించేది అయి ఉండొచ్చేమో. కానీ
నువ్వు ఎప్పుడైతే ప్రభువు దగ్గరకు వచ్చి ఆ క్లిష్టమైన పరిస్థితులను ప్రభువుకు అప్పగిస్తావో ప్రభు తప్పకుండా నీకు మేలైన మార్గాన్ని దేవుడే ఇస్తాడు. అక్కడ ప్రభు వాక్యం చెప్పింది కదా, మీరు సహించగలిగినంత వరకే నేను మిమ్మలను శోధిస్తాను, ఆ తరువాత నేను మీకు మార్గాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. మార్గం చూపించాడు దేవుడు వాడికి. ఆ మార్గం వారికి ఆశీర్వాదకరంగా ఉంది. వారి యొక్క ఆశీర్వాదం ఎలా ఉంది అంటే వారి యొక్క జీవితాలు వారు ఊహకు కూడా అందనటువంటి ఉన్నతమైన స్థితి. ఒకవేళ ఆ శోధన, ఆ ఉద్యోగం తీసేయకపోతే ఎక్కడుండేవాడు? అక్కడే ఆ ఉద్యోగంలోనే ఉండేవాడు. తీసేసినప్పుడు బాధగా ఉంది, కానీ ఈ వ్యాపారం చేస్తూ అభివృద్ధి చెందిన తర్వాత ఎంత సంతోషం వేస్తుందో, ఊహించలేని సంతోషం, ఊహించలేనిది. నా జీవితాల్లో కూడా మనం అనుకుంటున్నాం నా జీవితం ఇక్కడితో నా జీవితం ముగించబడుతుంది అనుకున్నాం. ఆనాడు ఇశ్రాయేలు కూడా ఐగుప్తు దేశం విడిచిపెట్టి ఎలీం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నీరు, అక్కడ ఉన్న ఈత చెట్లు, అక్కడ ఉన్న ఆహారం, ఆ సౌకర్యాలు ఇవన్నీ చూసి అనుకున్నారు ఇదే దేవుడు మాకు ఇచ్చే సమృద్ధి అయిన వాగ్దాన దేశం అనుకుంటున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, ఇది కాదు నాయనా నేను ఇస్తానన్నది, నేను మీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇక్కడి నుంచి వెళ్ళండి. వాళ్ళు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఇప్పుడు వరకు మేము చూసుకుంటూ వచ్చినటువంటి అన్నిటికంటే ఇది చాలా శ్రేష్టంగా ఉంది, ఇక్కడి నుంచి కూడా మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారు. కానీ దీనికంటే శ్రేష్టమైనది దేవునికి ఇవ్వటానికే కొన్ని శోధనలో గుండా, కొన్ని బాధల్లో గుండా దేవుడిని తీసుకువెళ్తున్నాడు. కృంగిపోవద్దు. శోధించబడిన మీదట నువ్వు సువర్ణంగా మార్చబడతావు. నువ్వు శోధించబడకపోతే సువర్ణంగా ఎలా మార్చబడతావు? నువ్వు శోధించబడాలి కదా. ఆ శోధనలో ప్రభు బిడ్డగా విశ్వాసత కలిగి ఆయన పాదాలు పట్టుకోవాలి కదా. ఆ శోధనలో దేవుడు నాకు న్యాయం చేస్తాడు, నాకు మేలు చేస్తాడు, ఈ శోధన నుంచి దేవుడు తప్పించి నాకు ఒక మంచి స్థితిని దేవుడు ఇస్తాడని నమ్మిక నీలోకి రావాలి కదా. అలా నమ్ముట నీవంతైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మితే దేవుని కార్యాలని చూస్తాం. నమ్మాలి మనం. ఆ నమ్మటానికే దేవుడు మనకి శోధనలు, బాధలు మన మీదకి ప్రభు రప్పిస్తూ ఉంటున్నాడు. ఇంకొక మాట నేను మీకు తీసుకొస్తాను. ఈయన సుమారు ప్రపంచంలోనే అత్యధికంగా 3400 ఓటర్లను ఆయన కలిగి ఉన్నాడు. గొప్ప బిజినెస్ మ్యాన్గా అతని యొక్క జీవితంలో దేవుడు ఆస్వాదించాడు. ఊహించలేని దేవుని కృప. ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ఆలోచన ఉంది. ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో దేవుడు ఒక మంచి స్థితిని ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ విల్సన్ గారికి ఇవ్వాల్సిన కృప దేవుడు ఆయనకి ఇచ్చాడు. తన ప్రార్థన బట్టి, విశ్వాసతను బట్టి ఈరోజు నీకు కూడా దేవుడు దాసి ఉంచాడు అత్యధికమైన కృప. అది దేవుడు నీకు ఇస్తాడు నువ్వు ప్రార్థిస్తే. సమస్యల్లో కృంగిపోకుండా ప్రభు నాకు మార్గాన్ని చూపిస్తాడు, నా ప్రభు నాకు తప్పకుండా సహాయమును చేస్తాడు నమ్మితే దేవుడు గొప్ప కార్యాన్ని పట్ల దేవుడు జరిగిస్తారు అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చదవగలిగినట్లయితే అక్కడ యోసేపు మరియలతో దేవుడు మాట్లాడు. యేసు పుట్టిన పిమ్మట ఇదిగో ఎక్కడున్నాడు? ఎక్కడికి వచ్చారు వీళ్ళు? ఎక్కడికి వచ్చారు? బెత్లెహేముకి వచ్చారు కదా. వీళ్ళు ఇప్పుడు యోసేపు మరియలు ఎక్కడ ఉన్నారు? అక్కడికి వెళ్ళక మునుపు నజరేతులో ఉన్నారు. ఇప్పుడు ఈ నజరేతులో ఉన్నవాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? ప్రజా సంఖ్య వ్రాయబడింది కదా. ప్రజా సంఖ్య వ్రాయబడాలి. రాజు దీనిని శాసనముగా ప్రకటించాడు. ఇప్పుడు నిండు సోలాలు నడవటం ఎంత కష్టం. ఆ రోజు వీళ్ళు ఎన్ని అనుకుని ఉంటారు, ఈ బాధలేంటి, ఈ కష్టాలేంటి, ఎలా నడుస్తుంది, నడవటానికి సౌకర్యాలేవి, ప్రయాణానికి సౌకర్యాలేవి. ఆ వార్త విన్నప్పుడు బాధ వేస్తుంది. ఆ ప్రయాణం చేసినంత వరకు కూడా మనం ఏం చేస్తాం? సనుక్కుంటూ గొనుక్కుంటూనే వెళుతున్నాం. కానీ దైవ కార్యము అనేది, దేవుని వాక్యం అనేది నీలో నెరవేర్చబడాలంటే మనం ఈ శోధనలో గుండా మనము వెళ్ళాల్సింది.
యోసేపు మరియ జీవితంలో దేవుని వాక్యము నెరవేర్చబడాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలి? ఆమె నిండు శూలాలైనా ఆమె కాపాడుకునే బాధ్యత దేవునిది. నువ్వు ఎక్కడ కాదు ప్రసవించవలసింది, ఇక్కడ కాదు నీ కుమారుడు కనవలసింది. ఎక్కడ కనాలి, ఎక్కడ పుట్టాలి అంటే మీకా గ్రంథంలో దేవుడు ప్రవశించాడు కదా. మీకా గ్రంథంలో చెప్తాడు 5వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడు? యోధా బెత్లెహేములోని అల్పమైన గ్రామం అయినను నీళ్ళ నుండి ఒక గొప్ప రాజు పుడతాడు, ఒక గొప్ప రక్షకుడు పుడతాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టాలి అంటే బెత్లెహేములో నుండి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడి నుండి రావాలనేటువంటి ప్రవచనము నెరవేర్చబడాలంటే, వాక్యము నీలో నెరవేర్చబడాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలన్నమాట? కష్టమైన బాధ అయినా వాక్యానుసారంగా నువ్వు నడవలసిందే. నడిస్తేనే దేవుని దీవెనలు నీ పిల్లల మీదకి, నీ కుటుంబం మీదకి దేవుడు సమృద్ధికి పంపిస్తాడు. వారు నడిచారు అలాగే. దేవుని ఆశీర్వాదాలు వారి వ్యాపారం మీదకి వచ్చాయి. దావీదు అలాగే నడిచాడు, అబ్రహాం అలాగే నడిచాడు, ఇశ్రాయేల్ ప్రజలు అలాగే నడిచారు. నడిచిన వారందరినీ దేవుడు ధన్యులుగా చేస్తున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు ధన్యులుగా చేయటానికి నడవండి, విశ్వాసంలోకి రండి, ప్రార్థన చేయండి, వాక్యం వినండి, ప్రభువు నమ్ముకోండి. మీకు బాధలు, మీ కష్టాలు ఏమైనా దేవుడు తొలగించి వేస్తాడని చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. చివరిగా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు ఒక మంచి మాట చెబుతున్నాడు. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని. మనం ఏం చేయాలంట? మేలు కలుగుట సమస్తము సమకూడి జరుగుతున్నవని మనకు తెలుసా? తెలుసు. కానీ సమస్యలు వచ్చేసరికి అసలు ఏమీ తెలియని వాళ్ళకులాగా, అసలు వాక్యం తెలీదు, విశ్వాసం మనకేం తెలియదు అన్నట్లుగా, ఒక అన్యజనులు ప్రవర్తించినట్లు, దేవుని యందు విశ్వాసత లేని వాళ్ళు ప్రవర్తించినట్టు మనం కూడా ప్రవర్తిస్తున్నాం. అలా ప్రవర్తిస్తే ఇంకా మనం దేవుని నమ్ముకున్నది ఏంటి? దేవుడు మేలు చేస్తాడని ఇంకా మనం నిరీక్షించేటువంటిది ఏముంది? సమస్యలు సాధారణంగా అందరికీ వస్తాయి. ఈ శోధనలో, ఈ సమస్యల్లో దేవుడు ఏం చేస్తానన్నాడు? అన్నాడా? అవి నీ మీద శోధించడానికి, అవి నీ మీద భారంగా ఉండటానికి నేను ఇవ్వట్లేదు. దాన్ని సులువు చేస్తాను, తక్కువ చేస్తాను. అవసరమైతే దాని నుంచి నీకు విడుదల కలగటానికి మార్గాన్ని కూడా నేనే ఇస్తానన్నాడా? ఖచ్చితంగా ప్రభు ఇస్తాడు. నీకు మేలు కలగటానికి దేవుని పిల్లలుగా భక్తిలో చాలా నష్టపోయావు. అనేక సంవత్సరాలు దేవుని వాక్యము కొరకు వెంబడిస్తున్నావు. ఆ దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకుండా, కుడి ఎడమలకు తొలగిపోకుండా దేవుని బిడ్డగా నీవు దేవుని కొరకు బ్రతుకుతున్నావు. నీకు మేలు చేయకుండా దేవుడు ఎలా ఊరుకుంటాడు? నువ్వు దేవుని కొరకు బ్రతుకుతుంటే, నువ్వు నశించిపోవటానికి దేవుడు ఎలా ఆయన దుష్టుని చేతికి అప్పగిస్తాడు? నమ్మండి, ప్రభు గొప్పవాడు. నీ పట్ల, నీ కుటుంబం పట్ల గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. నమ్మి మోకరించి ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచండి. అపనమ్మకస్తులుగా, లోకములో మనుషులలాగా, దేవుని ఎరగనటువంటి అన్యజనులాగా ప్రతి విషయంలో దుఃఖపడవద్దు, ప్రతి విషయంలో బాధపడవద్దు. దేవుడు నమ్మదగినవాడు. ఆయన నీ పట్ల మంచి కార్యములు చేయటానికి నిన్ను రక్షించుకున్నాడు. ఆయన నిన్ను తన దగ్గర చేర్చుకున్నాడు. ఈ లోకంలో సాధారణంగా ఉద్యోగాలు పోతాయి, గర్భఫలం లేకపోవచ్చు, గృహాలు లేకపోవచ్చు, అనారోగ్యాలు, ఆరోగ్యాలు లేకపోవచ్చు, లేకపోతే భర్త మాట్లాడకపోవచ్చు, పిల్లలు మాట్లాడకపోవచ్చు. ఈ లోక స్నేహాలు అనేకమైన కోరుకుని పిల్లలు తల్లిదండ్రులకు శత్రువులుగా ఉండవచ్చు. ఇవి సాధారణమే. అన్నిళ్ళకున్నాయి, మన ఇళ్ళకున్నాయి, అందరికీ ఉంది, మనకే ఉంది. ఇది దీన్ని చూసి నువ్వు బాధపడవద్దు. ఒక ఆదరణ లేని వారులాగా, ఒక సహాయం లేనివారుగా, ఒక ఆశ్రయం లేనివారుగా నువ్వు బాధపడవద్దు.
లోకములో అనేక మందికి సహాయం అనేటువంటి వారు ఉన్నవారు ఆపదలు వారికి సహాయం చేయలేకపోవచ్చు, కానీ నీకు సహాయం చేసేవాడు లోకములో ఉన్నవారందరికంటే గొప్పవాడు. ఆయన భూమిని ఆకాశమును సృష్టించిన సృష్టికర్త, ఉన్నతమైన వాడు, ఆయన సజీవుడైన దేవుడు. నీ కన్నీరు తుడటానికి నీ కొరకు ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని గాయములైనా ఆయన భరించేవాడు. ఆయన నేను చేయి విడిచిపెట్టేవాడు కాదు. అబ్రహాము 25 సంవత్సరాలు దేవుని వాగ్దానము కొరకు ప్రయాణం చేశాడు. దేవుడు ఆయన చూసేటట్లు దేవుడి కార్యం ఆయన పట్ల జరిగించాడు. మనం కూడా దేవుని బిడ్డగా ప్రయాణం చేస్తే విశ్వాసంతో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అనుకోవచ్చు, నా జీవితంలో నాకు ఇదే ఉంది, నాకేం పర్వాలేదు అనుకోవచ్చు. దీనికంటే శ్రేష్టమైన దేవుని కొరకు సిద్ధపరుస్తున్నాడు. అది ప్రభు దగ్గర అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ఆ వాక్యానుసారంగా విశ్వాసతలో మనం ముందుకు సాగిపోదాం. దేవుడు నీ పట్ల ఉన్నతమైన మహోన్నతమైన గొప్ప కార్యములు దేవుని పట్ల చేస్తాడు. మా ప్రభువా, ఈరోజు చెప్పిన ప్రతి మాట ప్రభువా మా జీవితానికి గొప్ప జ్ఞానాన్ని, గొప్ప తెలివిని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలను అయినా గ్రహించేటట్లు జ్ఞానము కలిగిన పిల్లలుగా మా జీవితాలు ఉంచబడినట్లు ప్రభా మీరే మార్చండి. ఆ విధంగా మేము కూడా ప్రార్థించడానికి మీరే మాకు సహాయములను దయచండి. చిన్ని సంఘమును బలపరచండి. రేపు జరిగే పునరుత్థాన ఆరాధనలో మేమందరం కూడా పాలుభాగస్తులమై మళ్ళా దేవుని కృప మేము పొందుకోవటం సహాయం దయచండి. కన్నీటిలో వేదనలో ఉన్నట్లయితే ప్రభు తీరుస్తాడు అనేటువంటి విశ్వాసంతో ప్రభు నమ్ముకున్న పిల్లలుగా ప్రభు ఆయన పాదాల దగ్గర చేరి అయా వారికి ఉన్న కష్టము, బాధ, వేదన ఏదైతుందో అది దేవునికి మొరపెట్టేవారుగా, దేవుడు వారికి సహాయము అందించేంత వరకు, దేవుడు వారితో మాట్లాడేంత వరకు ప్రభు ఆయన పాదాలను విడిచిపెట్టకుండా ప్రభు ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వరకు మేమందరం ఉంటాయి. సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులి ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క దైవ కృప, పరిశుద్ధాత్మని నిత్యాదరణ, కాపుదల, భద్రత సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.